ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘ సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా గత 2 నెలలుగా వివిధ రూపాల్లో ఆందోళన చేస్తూ ఉన్నారు. మన జిల్లాలో 350 మంది ఈ సహకార సంఘాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఉన్నారు. వీరికి సరైనటువంటి జీతాలు లేవు, ఉద్యోగ భద్రత లేదు, లేదా ఇతరత్ర ప్రభుత్వ సదుపాయాలు ఏమీ కూడా వీళ్ళకి లేనటువంటి నేపథ్యంలో వీళ్ళ ఆందోళన న్యాయమైంది. ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడనిది అయినప్పటికీ కూడా ప్రభుత్వం వీరి పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. కోఆపరేటివ్ మంత్రి కానీ, డిపార్ట్మెంట్ కానీ, ప్రభుత్వం కానీ వీరికి ఏ విధమైనటువంటి న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోగా వీరిని ఇంకా ఇబ్బందుల్లోకి నెట్టేటటువంటి సర్క్యులర్లు జారీ చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా నిన్న 16వ తేదీ నుంచి సమ్మెకి రాష్ట్ర వ్యాప్తంగా 8,000 మంది దిగారు. ఈవేళ నుంచి నిరాధ్యక్షులు కూడా ప్రారంభించారు. ఈ సమ్మె ఉధృతం కాకుండా తక్షణం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేని ఎడల భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ప్రత్యక్షంగా వారికి మద్దతు ఇచ్చి వారి ఆందోళన ముందుండి నడిపిస్తామని, వారి సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.